పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. పాలమూరు రంగారెడ్డి పథకంలోని వట్టెం పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి, నాగనూలు, శ్రీపురం చెరువులు అలుగుపారాయి. దీంతో టన్నెల్ ద్వారా సర్నిపూల్ నుంచి పంప్ హౌస్లకు చేరింది నీరు. అధికారులు నీటిని తోడుతున్నారు. పూర్తిగా నీటిని తోస్తే కానీ ఎంత మేరకు నష్టం వచ్చిందో చెప్పలేమంటున్నారు అధికారులు. టన్నెల్లోకి బురద చేరినట్లు అధికారులు గుర్తించారు. పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. పాలమూరు రంగారెడ్డి పథకంలోని వట్టెం పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తి, నాగనూలు, శ్రీపురం చెరువులు అలుగుపారాయి. దీంతో టన్నెల్ ద్వారా సర్జిపూల్ నుంచి పంప్ హౌస్ లకు చేరింది. ఇక అధికారులు నీటిని తోడుతున్నారు. అదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఎస్ అండి, అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గాను మహబూబ్నగర్ జిల్లా మొత్తము ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు అలుగులు పారుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం దగ్గర ఉన్న పంప్ హౌస్ పూర్తిగా నిండిపోయింది. అక్కడ ఉన్న తుడుకుర్తి, నాగమాలు తదితర చెరువులు అలుగులు పారడంతో ఆ నీరు మొత్తము పంప్ హౌస్ లోకి చేరడంతో పూర్తిగా పంప్ హౌస్ జలమయం అయింది. ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం దాదాపుగా 10 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదేవిధంగా పంప్ హౌస్ ద్వారా ఉన్న టన్నెల్లో కూడా భారీగా నీరు చేరడంతో ఇప్పుడు పంప్ హౌస్ నుంచి నీటిని తోడే పనిలో ఉన్నారు. సందీప్, శశి, అంటే నీట మునగడం వల్ల అంటే మోటార్లు దెబ్బతినే అవకాశం ఉందా? దాదాపుగా పంప్ హౌస్ లో ఉన్న మోటార్లు మొత్తము పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నీరు ఆగిపోయినాయి. ఏవైతే చెరువుల నుంచి అలుగుపారి నీరు వరద వచ్చిందో ఆ వరద మొత్తము సర్జిపూల్ ద్వారా పంప్ హౌస్ లో చేరడంతో అక్కడ ఉన్న ఏవైతే మోటార్స్ ఉన్నాయో, అదేవిధంగా టర్నల్ చేయడానికి ఉన్న ఏదైతే యంత్రాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా నీట మునిగాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడే ఎంత నష్టం వాటిల్లిందని చెప్పలేకపోయినప్పటికీ అంచనాకైతే వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 10 కోట్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ నీటి ఏదైతే పంప్ హౌస్ లో కానీ అటు టర్నల్ లో కానీ ఏదైతే నీరు చేస్తూ దానిని బయటికి పంపు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నీరు మొత్తం బయటికి తీసిన తర్వాత మాత్రమే ఎంత నష్టం వాటిందనేది అధికారులకు అంచనాకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. శశి, అంటే ఆ నీటిని పూర్తిగా బయటకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది బయటికి తోడడానికి మొత్తం? ఇప్పుడు దాదాపుగా పంప్ హౌస్ అదేవిధంగా టర్నల్ ఏదైతే ఉందో అది దాదాపుగా టర్నల్ కూడా దాదాపుగా 20 కిలోమీటర్ల మేర టర్నల్ ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ టర్నల్ లో మొత్తం నీట మునిగిపోయింది. దాదాపుగా సగం ఎత్తు వరకు అయితే టర్నల్ లో నీరు ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పంప్ హౌస్ కూడా పూర్తిగా నీట మునిగింది. ఈ పరిస్థితుల ప్రకారం చెప్పేది దాదాపుగా 1 నుంచి 2 రోజుల వరకు అయితే టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి పనులు ఎలాంటి అంతరాయం కలగకపోతే దాదాపుగా 1 నుంచి 2 రోజుల వరకు ఈ పంప్ హౌస్ నుంచి అదేవిధంగా టర్నల్ నుంచి నీటిని తోడే అవకాశం అయితే ఉంది. అంటే రానున్న ఇంకా మరో 2 రోజులు వర్షాలున్న నేపథ్యంలో అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రానున్న 2 రోజులు మళ్ళీ భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మనకు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఆరెంజ్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దానికి తగ్గట్టుగా సమాయత్తం అవుతున్నారు. రాబోయే వర్షాలు అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాగులు అదేవిధంగా చెరువుల దగ్గర కూడా గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను కూడా రాబోయే పరిస్థితులను సమాయత్తంగా ఉందని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ చేయడం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కలెక్టర్ రూమ్ లో కూడా ఫోన్ నెంబర్ అలాంటి పరిస్థితి అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ శశి.